హలో రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్జీ ఛానల్. సో టుడే టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట మన తెలుగు జనాల కోసం. సో ఆ టాపిక్ వచ్చేసి చూడండి గైస్, మన తెలుగు వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందో, అంటే వాళ్ళు డబ్బు విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో, అలాగే గైస్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూద్దాం. సో వాళ్ళు చేస్తున్న తప్పు హ్యాబిట్స్ ఏమున్నాయి, మంచి హ్యాబిట్స్ ఏమున్నాయి, అవన్నీ తెలుసుకుందాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి గైస్, నెంబర్ 1 వచ్చేసి మన తెలుగు ప్రజల దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే వాళ్ళు డబ్బుని గ్రో చేయరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు గైస్. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు చాలా భయపడతారు. ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎవరైనా తీసుకుని పారిపోతే, స్కామ్స్ చేస్తే, ఇలా వాళ్ళు చాలా ఆలోచన చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయరు అనమాట. సో సెకండ్ వన్ హ్యాబిట్ వచ్చేసి మన యూత్ లోపల ఉంది గైస్. నేను చెప్పేది ఇది రియాలిటీ అనమాట. సో ఆ హ్యాబిట్ ఏమిటంటే మందు తాగడం, సిగరెట్ తాగడం, అలాగే గైస్ గుట్కలు తినడం, ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి గైస్. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు తన లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. సో వాళ్ళ లైఫ్ నాశనం చేసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ లైఫ్ కూడా నాశనం చేసి పాడేస్తుండ్రు. వాళ్ళ ఇజ్జత్ కూడా వాళ్ళు తీసి పాడేస్తుండ్రు సమాజం లోపల. చిన్న పిల్లల కాడ నుంచి ఏజ్ 18 నుంచి ఏజ్ 30 వరకు, 40 వరకు అట్లానే తాగుతుండ్రు. గుర్తుపెట్టుకోండి గైస్, ఈరోజు వాళ్ళకి ఏమీ అనిపించకపోవచ్చు, అంటే ఏమీ కాకపోవచ్చు, బట్ గైస్ లాంగ్ టర్మ్లో అయితే వాళ్ళకి చాలా లాసెస్ ఉన్నాయి. కేవలం 2-3 నిమిషాల డోపమిన్ కోసం వాళ్ళ జీవితం మొత్తం నాశనం చేసి పాడేస్తుండ్రు. సో గైస్, ఇప్పుడు వచ్చేద్దాం థర్డ్ మిస్టేక్ పై, అంటే థర్డ్ హ్యాబిట్ పై మన తెలుగు జనాలలో ఉంది. సో అది వచ్చేసి ఫ్రెండ్షిప్ సర్కిల్. బ్యాడ్ ఫ్రెండ్షిప్ సర్కిల్ని పెట్టుకున్నారు వాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిచ్ కారనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ని ఒక స్టేజ్లో తీసుకెళ్లారు. వాళ్ళ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ని కంప్లీట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మనం ఏమైనా చేస్తున్నామంటే, మనం ఎక్కడైనా హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకున్నామంటే అది మిత్రుల ద్వారానే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విషయం నాకు ఎక్కడ తెలిసిందంటే మన ముస్లిమ్స్ యొక్క హదీస్లో గైస్, అంటే వాళ్ళ గ్రంథంలో గైస్ మౌలాలి గారు చెప్పారు, మనం మంచి మిత్రులలో ఉంటే మంచిగా నేర్చుకుంటాం, బ్యాడ్ మిత్రుల దగ్గర ఉంటే బ్యాడ్స్గా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, 10 మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అంటే చదువుదాం కానీ, లేకపోతే ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కానీ, ఇట్లాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా అట్లనే అవుతాము. లేకపోతే 10 మంది తాగేటోళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ దగ్గర మనం వెళ్ళి కూర్చుంటే తాగనోడు కూడా తాగుతాడు. అండ్ ఈవెన్ మన యూత్ తాగుతుండ్రంటే, తాగకం తినకం నేర్చిండ్రంటే ఫ్రెండ్స్ వల్లనే గైస్. మీరు ఎంత తొందరగా అయితే అంత మీ ఫ్రెండ్స్ని దూరంగా ఉంచండి. గుర్తుపెట్టుకోండి గైస్, ఈరోజు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్లలో ఉంటే, లేదా రేపటి నాడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ దోస్తు మీకు రాడు కాపాడడానికి. ఈ మాట మీరు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే మీ లైఫ్కి అంతే మంచిది. సో ఇక వచ్చేద్దాం 4th మిస్టేక్ పై, అంటే 4th హ్యాబిట్స్ పై. మన తెలుగు పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి ఇన్వెస్ట్ చేయకుండా అల్మారాల్లో పెడతారు. పెట్టిన తర్వాత 4 ఇయర్స్కు కానీ 5 ఇయర్స్కు కానీ తీసి తన కొడుకు లేదా తన బిడ్డ కోసం పెళ్లి చేసిస్తారు. పెళ్లి చేసేయడం తప్పు కాదు, బట్ గైస్ మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టిన డబ్బు అనేది దాని వాల్యూ లూజ్ అయి ఉంటుంది. సో మీరు అంత కష్టపడి డబ్బు సంపాదించారు కదా, దాని వాల్యూ లూజ్ అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. సో మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీ డబ్బుని ఫ్రెండ్లీలకు వాడుకోండి. సో గైస్, ఇందులోనే ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది వాళ్ళ దగ్గర. అదేమిటంటే కొన్ని లక్షల రూపాయలు పెళ్లిలో ఖర్చు చేస్తారు. అవసరం లేదన్నా కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు. 10 ఐటమ్స్ తయారు చేస్తారు తిన్నికి, అందరికీ బట్టలు ఇప్పిస్తారు, ఏమేమో చేస్తారు. అంటే బ్యాడ్ ఖర్చులు చేస్తారనమాట, ఉద్దర ఖర్చులు చేస్తారు. ఈ మాట కొందరికి బ్యాడ్గా అనిపించవచ్చు, బట్ గైస్ ఎవరి దగ్గర అయితే టాప్ 1% మెంటాలిటీ ఉంటుందో అది నేను చెప్పే మాటలు అనేది వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. సో గైస్, ఇక్కడ నేను మీకు మంచి రియాలిటీ చెప్పబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. మంది వస్తారు, పెళ్లిళ్ళలో తింటారు, తిన్న తర్వాత 2 మాటలు చెప్పి పోతారు. ఇది కరెక్టా కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇందులో ఉప్పు బాగాలేదు, ఇందులో ఉప్పు తక్కువ పడింది, ఇందులో చక్కెర ఎక్కువ పడింది, ఇట్లా 4 మాటలు చెప్పి తిట్టి వెళ్ళిపోతారు. మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడిన డబ్బుని మీ కూతురు పెళ్లికో లేకపోతే మీ కొడుకు పెళ్లికో ఉపయోగిస్తే మంది వచ్చి అందులో తిని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. అందుకే గైస్ మన సొసైటీ అనేది చాలా వరస్ట్గా ఉంది గైస్. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ గైస్ ఇటువంటి తప్పు చేయకండి. కొంతమందిని పిలవండి, మంచి వాళ్ళని పిలవండి, మంచి అన్నం పెట్టండి, మంచిగా పెళ్లి చేసియండి. లేదంటే మీ కూతురు మెడలో ఇంకా కొద్ది బంగారం ఎక్కువ వేయండి, అది కూడా ఇన్వెస్ట్మెంటే అన్నమాట. ఇప్పుడు వచ్చేద్దాం 5th హ్యాబిట్ పై, అంటే 5th బ్యాడ్ హ్యాబిట్ పై. ఆ హ్యాబిట్ వచ్చేసి చూడండి గైస్, భూమి పంచాయతీలు కానీ ఇతర వేరే ఏదైనా పంచాయతీలు కానీ అందులో ఇన్వాల్వ్ కాకపోయినా సరే కానీ ఇన్వాల్వ్ అవుతారు. అంటే అటువంటి పంచాయతీలో వీళ్ళు పోకపోయినా సరే ఆ పంచాయతీ అవుతుంది, బట్ గైస్ వీళ్ళు కావాలని పోతారు. వాడిది ఏమైంది, వాని భూమి పంచాయతీ ఎక్కడ వరకు వచ్చే, వీడు కొట్లాడైనా, వాడిని వీడు కొట్టేనా, వీడిని వాడగొట్టేనా, ఇటువంటి మెంటాలిటీ మన తెలుగు ప్రజలలో ఉంది. చూడండి గైస్, మీరు సక్సెస్ కావాలని అనుకుంటే, మీరు మీ లైఫ్ని మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయాలని అనుకుంటే ఇతరులను చూడకండి.
వాళ్ళు ఏమైనా చేసుకోక మనం మన దానిపై ఫోకస్ పెట్టాలి. మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడానికి ఫోకస్ పెట్టాలి. మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫోకస్ పెట్టాలి. మనం ఏదైనా బిజినెస్ చేయడానికి ఫోకస్ పెట్టాలి. కానీ వాడేం చేస్తున్నాడు, వాన్ భూమి పంచాయతీ ఎక్కడ వరకు వచ్చే, రేపైతే వాన్ భూమి పంచాయతీకి వెళ్ళాలి, ఎల్లుండి వాన్ భూమి పంచాయతీకి వెళ్ళాలి, ఇట్లా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏమిటంటే మంది కోసం మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇవ్వకండి, వేస్ట్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, సమయం మళ్ళీ రాదు. ఏం చేయాలని అనుకుంటే ఈరోజే చేయండి, మీ ఫ్యామిలీ కోసం చేయండి గైస్. ఇక వచ్చేసి 6th హ్యాబిట్ పై మాట్లాడుకుందాం గైస్. మీరు లైఫ్లో సక్సెస్ కావాలని అనుకుంటే, లేదా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయాలని అనుకుంటే, ఒక ఫ్రీడమ్ లైఫ్ జీవించాలని అనుకుంటే గుర్తుపెట్టుకోండి గైస్, ఫ్రీడమ్ లైఫ్ అప్పుడే వస్తుంది మీరు ఒక చేయి కింద పని చేయరాదు. ఒకరి చేయి కింద మీరు ఎప్పుడు పని చేయరాదు. మీరు ఏదైనా సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక చాయ్ డబ్బా పెట్టుకోండి, మీరు ఏదైనా ఒక జ్యూస్ పాయింట్ పెట్టుకోండి. ఎవరి చేయి కింద ఎప్పుడు పని చేయరాదు. చేసినా కూడా అక్కడ నుంచి నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నేను జీవితం అంతా సచ్చినంత వరకు వాని దగ్గర ఉంటా అంటే కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు సొంతంగా ఏదైనా క్రియేట్ చేసుకోండి. ఒక చేయి కింద మనం పని చేయడానికి వెళ్తున్నామంటే అక్కడ నుంచి నేర్చుకోవడానికి వెళ్తున్నాం, కానీ అంత జీవితం అంతా పని చేయడానికి వెళ్తలేము. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. సో మనలో చాలామంది తెలుగు ప్రజల దగ్గర హ్యాబిట్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయంటే, వాళ్ళు సచ్చినంత వరకు కూలి పనిమైనా బతుకుతారు, అంటే లేబర్స్ అయ్యే బతుకుతారు. అండ్ గైస్, వాళ్ళు బతకక వాళ్ళ పిల్లలను కూడా అట్లాగే చేస్తారు. పిల్లలని మంచి చదువు ఇవ్వండి, వాళ్ళని లేబర్గా లెక్క మార్పకండి. అంటే వాళ్ళని లేబర్గా మార్చకండి. వాళ్ళని ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పండి, ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పండి, మంచిగా చదువుకొని మంచి జాబ్ తీసుకోవాలని చెప్పండి. మీరు ఒక స్టేజ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10వ స్టేజ్లో ఉంటే వాళ్ళని 100వ స్టేజ్కి పంపించండి. అంటే మీరు లేబర్ పని చేస్తే మీ కొడుకులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయండి. గుర్తుపెట్టుకోండి, మనం కారణాలు నింపితే 100 కారణాలు ఉన్నాయి చేయకపోవడానికి. చేయడానికి వస్తే ఒక్క కారణం చాలు గైస్ మనం చేయడానికి. మీ కొడుకులను కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీ కొడుకులను మీ పిల్లలను కూడా మంచి జాబ్స్ని క్రియేట్ చేసి ఇవ్వండి. వాళ్ళను మంచి ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసి ఇవ్వండి. మీరు వాళ్ళ కోసం ఏం చేయకపోయినా సరే, బట్ గైస్ మీరు ఎడ్యుకేషన్ అయితే అందించగలుగుతారు. సో గైస్, ఎంత కావాలంటే అంత ఎడ్యుకేషన్ని అందించండి గైస్. కావాలంటే మీరు కూడా సైడ్లో ఏదైనా బిజినెస్ చేయండి. చాయ్ డబ్బా పెట్టుకోండి, జ్యూస్ పాయింట్ పెట్టుకోండి, ఏదైనా ఒకటి పెట్టుకోండి గైస్. ఒకటి చేయి కింద ఎన్ని సంవత్సరాలని పనిచేస్తారు చెప్పండి. సో ఫైనల్ గైస్, ఇప్పుడు మాట్లాడుకుందాం 7th బ్యాడ్ హ్యాబిట్ పై. మన తెలుగు ప్రజలలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది వచ్చేసి సొసైటీ మాట వింటారు. మీరు ఎప్పుడైనా సరే సొసైటీ మాట వింటే గనక మీరు ఎప్పుడు లైఫ్లో రిచ్ గారు, మీరు ఎప్పుడు లైఫ్లో పెద్దగా చేయరు. మీ లిమిట్స్ని మీరు అంతకే ఉంచుతారు, మీ లిమిట్స్ని క్రాస్ చేయరు. ఎందుకంటే మీరు సొసైటీ మాట వింటున్నారు, గొర్రెల గుంపు మాట వింటున్నారు. టాప్ 1% మెంటాలిటీలో వాడే కూర్చుంటాడు ఎవడైతే సింగిల్గా ఉంటాడు, ఎవడైతే ఒక్కడుగా ఉంటాడు, ఎవడైతే తన మైండ్ మాటని వింటాడు. ఈరోజు ఎలన్ మస్క్ గొర్రెల గుంపు మాట వినలేడు, అందుకే తీస్మార్కాన్ అనమాట, అందుకే కోటీశ్వరుడు అనమాట. ముఖేష్ అంబానీ గారు సొసైటీ మాట వినలేడు, అందుకే టాప్ 1% రిచ్ మ్యాన్లో వస్తాడు మన ఇండియాలో. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ తీయనికి వెళ్తే లక్షల కోట్ల ఉన్నాయి గాయస్. వీళ్ళంతా సొసైటీ మాట వినలేరు, బట్ వాళ్ళు తన మైండ్ మాటని విన్నారు, తన సొంత మాటని విన్నారు. మీరు కూడా ఎప్పటి వరకు అయితే సొసైటీ మాట వింటారో మీరు అక్కడనే ఉంటారు, మీరు ఒక లేబర్ గా లెక్కలనే ఉంటారు. ఏదైనా కొత్తగా క్రియేట్ చేయరు. కొత్తగా క్రియేట్ చేయడానికి పోతే కూడా నెగిటివిటీస్ వస్తుంటాయి మీకు. సో ఇప్పటి నుంచి మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి, సొసైటీ చెప్పినట్లు వినకండి. మీ మైండ్ ఏమంటుందో అది చేయండి, మీ ఫ్యామిలీని సెక్యూర్ చేయండి గైస్. గుర్తుపెట్టుకోండి గైస్, రేపటి నాడు మీ ఇంట్లో రేషన్ అయిపోతే, లేకపోతే మీ ఇంట్లో గ్రోసరీస్ అయిపోతే వాళ్ళు తెచ్చి ఇవ్వరు, సింపుల్. సో మీరేం చేయాలంటే ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. బిజినెస్ అయినా చేయండి, ఎంటర్ప్రినర్షిప్ అయినా చేయండి, డ్రాప్ షిప్పింగ్ చేయండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి, ఏదైనా చేయండి, కానీ ఏదో ఒకటి పెద్దగా చేయండి. గుర్తుపెట్టుకోండి, రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోవటం అంటే ఏదంటే అది కాదు, క్యాల్కులేట్ రిస్క్ తీసుకోండి. క్యాల్కులేట్ రిస్క్ అంటే మీ ఫ్యామిలీపై లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్పై ఎటువంటి ఇబ్బందులు కలగరాదు. సో అటువంటి రిస్క్ తీసుకోండి గైస్. ఇక నంబర్ 8th హ్యాబిట్ పై వచ్చేసి చూడండి గైస్, మన తెలుగు ప్రజల దగ్గర నాలెడ్జ్ లేదు. గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ లేని మన దగ్గరని గాడిద లెక్కల్లో చూస్తారు. సో ప్లీజ్ గైస్, ఎంత అయితే అంత ఇంగ్లీష్ నేర్చుకోండి, ఎంత అయితే అంత స్టాక్స్ గురించి నేర్చుకోండి, ఎంత అయితే అంత ఫైనాన్స్ గురించి నేర్చుకోండి, ఎంత అయితే అంత బుక్ సమ్మరీస్ గురించి నేర్చుకోండి. రిచ్ పీపుల్ ఏం చెప్తారు, అండ్ గైస్ మన పొలిటికల్స్ ఎట్లా నడుస్తున్నాయి, అటువంటి నాలెడ్జ్ అనేది మన మైండ్లో ఉండాలి. మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, మీ పాకెట్లో మనీ ఉండాలి. అప్పుడే సమాజంలో మీకు ఇజ్జత్ ఇస్తారు గైస్. లేకపోతే మీ బతుకునేది ఎలా గొంగడి వేసిన తానే ఉంటుంది. సో నాలెడ్జ్ ఎలా నేర్చుకోవాలంటే చూడండి గైస్, బుక్స్ చదవండి, ఆర్టికల్స్ చదవండి, స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గైస్, రిచ్ పీపుల్ రాసిన బుక్స్ చదవండి, వాళ్ళు ఏం చెప్తున్నారు పోడ్కాస్ట్ వినండి. సో న్యూస్ పేపర్ చదవండి, ఈరోజు మార్కెట్ ఎట్లా ఉంది అది నేర్చుకోండి. బిజినెస్ మ్యాన్స్ యొక్క సెమినార్స్కి వెళ్ళండి. ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఆడలు డ్యాన్స్ చేసింది చూడకుండా ఏదైనా నాలెడ్జబుల్, ఏదైనా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోండి. సో గైస్, ఇన్స్టాగ్రామ్ మనకు ఎట్లా హ్యాండిల్ చేస్తుంది దానిపై కూడా ఒక డీటెయిల్ వీడియో తీయబోతున్నాను,
సో మీరు సపోర్ట్ ఇవ్వండి గైస్. అండ్ గైస్ మన యూత్ అనేది చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్కి. సో దాని నుంచి మనం ఎలా బయటపడాలో దానిపై కూడా వీడియో క్రియేట్ చేయబోతున్నాను. సపోర్ట్ ఇవ్వండి. సో ఇక వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ గైస్. సో మన తెలుగు ప్రజలలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఒక గోల్ని సెట్ చేయరు. లైక్ నేను ఇంత కోటీశ్వరుని కావాలి, నా దగ్గర 10 కోట్లు ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లెంబోర్గిని కార్ ఉండాలి, నా దగ్గర మర్సిడీస్ బెంజ్ కార్ ఉండాలి. ఇటువంటి పెద్ద పెద్ద గోల్స్ని వాళ్ళు ఆలోచించరు, సెట్ చేసుకోరు. గుర్తుపెట్టుకోండి, గోల్ లేని జీవితం బెకార్ జీవితం. ఏదైనా ఒక గోల్ ఉండాలి మనిషికి. గోల్ ఉంటేనే దానికి ఒక పర్పస్ అనమాట, జీవించడానికి ఒక పర్పస్. సో మీరు గోల్ సెట్ చేసుకోండి. ఏదైనా ఒక గోల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్ ఉంటే 10 ప్రాపర్టీలు నేను కొనుగోలు చేయడానికి దానికి కష్టపడతాను, దానిపై హార్డ్ వర్క్ చేశాను, ఇట్లా గోల్ పెట్టుకోండి. లేకపోతే మీరు బిజినెస్ క్రియేట్ చేసుకోవాలని అనుకోండి, నేను ఒక మంచి బిజినెస్ క్రియేట్ చేసుకోవాలి, ముఖేష్ అంబానీని వెనకేయాలి. ఇటువంటి పెద్ద పెద్ద ఆలోచనలు ఆలోచించండి. పెద్ద పెద్ద ఆలోచన ఆలోచిస్తేనే మీరు రిచ్ అవుతారు. చిన్న చిన్న ఆలోచనలు ఉండరాదు. ఒక రిచ్ పర్సన్ పెద్ద పెద్ద ఆలోచిస్తాడు. సో గోల్ సెట్ చేసుకోండి, దానిపై ఫోకస్ చేయండి, దానికి యాక్షన్స్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ తీసుకున్నా అన్ని తెలిసినా కూడా బెకార్. ఎప్పటి వరకు అయితే మీరు యాక్షన్ తీసుకోరు. సో లైఫ్లో అనేది ఒక గోల్ ఉండడం అనేది కంపల్సరీ అనమాట. గోల్ని కన్ఫర్మ్గా ఉంచుకోండి, గోల్ని సెట్ చేసుకోండి. అయితే గైస్ కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇతరులతో స్ప్రెడ్ చేయండి, అంటే ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి గైస్. మన తెలుగు ప్రజలని ఒక డైరెక్షన్లో తీసుకొని వద్దాం. గాడిద లెక్కల బతుకు బతకకుండా మనం కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ని బతుకుదాం. మనం కూడా బిల్డింగ్లు కడదాం, మనం కూడా కార్లు తీసుకుందాం. మన పాకెట్లో మనీ ఉండాలి, మన మైండ్లో నాలెడ్జ్ ఉండాలి. ఇవి 2 ఉంటే చాలు మన దగ్గర. చూడండి గైస్, నా గోల్ వచ్చేసి మన తెలుగు ప్రజల కోసం. ఒక రైతు ఉన్నారు కదా, రైతు ఎటువంటి బట్టలు తొడుక్కుంటారు అంటే రైతు ఎటువంటి బట్టలు వేసుకుంటారు? సింపుల్, ఒక షర్ట్ వేసుకుంటాడు, పంచి కట్టుకుంటారు, అంతేనా? బట్ గైస్ అమెరికా రైతుడు కోట్ ప్యాంట్ వేసుకుంటాడు. నేను కూడా నా టార్గెట్ ఏంటంటే నా వీడియోస్ ద్వారా మన తెలుగు ప్రజలకు, మన తెలుగు రైతులకు కోట్ ప్యాంట్ వేయించాలని. గుర్తుపెట్టుకోండి, ఒక స్మార్ట్గా మన భూమిని ఎలా స్మార్ట్గా ఉపయోగించుకోవాలి, మన భూమితో ఎలా స్మార్ట్గా పంటలు పండించాలి, అటువంటి నాలెడ్జ్ని నేర్చుకోవాలని నేను చేస్తున్నాను. సో రైతులు మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, నేను కేవలం రోడ్ మ్యాప్ ఇస్తాను. పని చేసేది కష్టపడేది మాత్రం మీరే. మీ లైఫ్ కోసం కష్టపడుతున్నారు. ఎవరైనా సరే రోడ్ మ్యాప్ ఇస్తారు, మొత్తం చేసి ఇయ్యడు కదా. సో రైతులు మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేసేయండి, ఏబిసిడీలు నేర్చుకోవడం స్టార్ట్ చేసేయండి. ఎంత పర్వాలేదు, ఎంతనైనా సరే నేర్చుకోండి, నేర్చుకోవడం స్టార్ట్ చేసేయండి అంతే. వితౌట్ నాలెడ్జ్ మీరు ఏమీ చేయలేరు, ఎటువంటి పంట కూడా పండించరు. అమెరికాలో ఉన్న రైతులను చూసి ఒకసారి నేర్చుకోండి. వాళ్ళు చాలా అంటే చాలా స్మార్ట్గా వర్క్ చేస్తారు. మనం కూడా ఎన్ని రోజులు హార్డ్ వర్క్ అని చేయాలి, మనం కూడా స్మార్ట్ వర్క్ చేయాలి. మీ పిల్లలను మంచి మంచి వ్యవసాయంలో రిలేటెడ్ చదివించండి. అమెరికా రైతులు ఎలా పంటలు పండిస్తారు అటువంటి నాలెడ్జ్ని, అటువంటి చదువుని మీ పిల్లలకు చదివించండి. మీ కొడుకులకు, మీ కూతుర్లకు చదివించండి. మీరు నేర్చుకోకపోయినా సరే మీ కూతుర్లకు నేర్పండి. వాళ్ళని రేపటి ఏమైనా మంచిగా స్మార్ట్ వర్క్ చేసి పంటలు పండిస్తారు. ఇది మన రాష్ట్రం కోసం మంచిది, ఇది మన దేశం కోసం మంచిది. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు హార్డ్ వర్క్ చేయరాదు, స్మార్ట్ వర్క్ చేయండి. దీనికి టైం పడుతుంది, దీనికి ఎఫర్ట్స్ వేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. అలాగే కన్సిస్టెన్సీగా ఉండాలి. రిజల్ట్ రాకపోయినా సరే కన్సిస్టెన్సీగా ఉండాలి. కలుద్దాం గైస్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి. ఈ వీడియో అనేది చాలా అంటే చాలా వాల్యుబుల్ అనమాట మన తెలుగు ప్రజల కోసం. అండ్ గైస్ ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేసుకోండి.